తన మహత్యమైనటువంటి కృప ద్వారా ఆయనను ఆరాధించడానికి ఉదయముననే అరుణోదయమున ఆయనను మహిమపరచడానికి మనకిచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి నేను ఆయన్ను స్తుతించి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమము నిజంగా దేవుని కృప ద్వారా మరొక వారం కలుసుకునేటువంటి గొప్ప సమయాన్ని ప్రభు మాత్రమే కలిగించాడు. సో దేనికి ఎంతగానో మనము కృతజ్ఞులమై ఉన్నాం. మంచిది. ఈ రోజున ఇందాక సిస్టర్ మీకు ప్రారంభంలోనే గత వారంలో ఇచ్చినటువంటి పరిచయ భాగాన్ని, ఇంట్రడక్షన్ని మీకు చెప్పడం జరిగింది. సో ఈ మాటలు విన్న తర్వాత నిజంగా నాకు అనిపించింది, చాలా శ్రద్ధగా రాసుకుంటా ఉన్నారు, చాలా శ్రద్ధగా నేర్చుకుంటా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. అయితే మిగిలినటువంటి వారు అంటే సిస్టర్ గారు ఒక రెస్పాన్సిబుల్గా ఉన్నారు కాబట్టి తను రాసుకోవడము, తర్వాత వాటిని రివైజ్ చేసుకోవడము, ఇవి ఒక బాధ్యత కాబట్టి బాధ్యత కింద తెలుసుకోవడం అనేటువంటిది, నేర్చుకోవడం అనేటువంటిది, దాని గురించినటువంటి ఆలోచన రావడం అనేటువంటిది ఒక ఆబ్లిగేషన్, ఒక రెస్పాన్సిబిలిటీ. అయితే మిగిలినటువంటి వారందరూ కూడా ఐ హోప్ మీరు ఈ మాటలు వింటున్నారని, జాగ్రత్తగా ఆలకిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు గాని నేను ఒక మాట గట్టిగా చెబుతా ఉన్నాను. పోయిన వారం కూడా చెప్పాను, మరలా ఇంకొకసారి చెబుతా ఉన్నాను. ఏంటి అదనంటే, ఈ కార్యక్రమంలో మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో, అది మన జీవితంలో రియాలిటీలోకి రాకపోతే, అంటే మన వాస్తవ జీవితంలో దానిని మనము అనుభవించే పరిస్థితి లేకపోతే, అది కేవలము జ్ఞానం వరకు మాత్రమే మిగిలిపోతుంది. కేవలము జ్ఞానం వరకు మాత్రమే మిగిలిపోతుంది. అంటే ఇంకొక మాట చెప్పాలనంటే, అనుభవం లేనటువంటి, అంటే దానిని మనము అనుభవించలేనటువంటి ఆ జ్ఞానం అనేటువంటిది ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది అనే ఆలోచన చాలా మందికి ఉంటది. కానీ నేనేమంటానంటే, బిర్యానీ వండుకొని ఇంట్లో పెట్టుకొని ఎంతకాలం ఉంటే గన అంత వాసన వస్తుంది, అంత చెడిపోతుంది. సో ఈ రోజున మనకు దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా మనము దేవుణ్ణి అడగాలి. ఏంటి అదనంటే, నేను వింటున్నటువంటి ఈ సత్యం నా జీవితంలో నాకు వాస్తవ రూపంగా నేను చూడాలి ప్రభువా. కేవలము విని విడిచిపెట్టేటువంటి పరిస్థితి నాకొద్దు. విని జ్ఞానపరంగా నేర్చుకొని లేదంటే నేను వేరే వాళ్ళకు చెప్పడానికి, వేరే వాళ్ళకు బోధించడానికి ఇవి నాకు అవసరము, ఇలాంటి ఆలోచన అనేటువంటిది ఖచ్చితంగా మనము దేవుని మహిమను అనుభవించకుండా చేస్తాయి. వేరే వాళ్ళకి చెప్పడము తప్పు కాదు, కానీ వేరే వాళ్ళకి చెప్పాలని అనుకోవడము, లేదు అనంటే వేరే వాళ్ళతో ఈ విషయాలు పంచుకోవడము అనేటువంటిది తప్పు కాదు. కానీ మన వ్యక్తిగతమైనటువంటి అనుభవము లేకుండా, వ్యక్తిగతంగా దానిని అనుభవించకుండా మనము వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా అది మాటల వరకు మాత్రమే మిగిలిపోతుంది. కానీ అనుభవం అనేటువంటిది నేర్చుకున్నటువంటి సంగతి ద్వారా దాని యొక్క రుచి మనం చూడలేం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా నేను చెబుతున్న మాటలు? అర్థమవుతుంది బ్రదర్. రుచి చూసి అనే చెప్పే మాటకు అర్థం ఉంటే విని విడిచిపెట్టడం కాదు, కానీ అనుభవించినప్పుడే తెలుస్తుంది బ్రదర్. ఆమేన్, ఆమేన్, రైట్. అనుభవ జ్ఞానం అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే అనుభవ జ్ఞానం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మనము విన్నటువంటి దాన్ని అనుభవించడం, ఏమంటారంటే మనం ఎక్స్పీరియన్స్ చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
if we are not experiencing what is hearing, it remains as intellectual brain. మనకు విన్నటువంటిది ఏమాత్రం కూడా మన అనుభవంలోనికి రాకపోతే అది ఏమంటారంటే మానసికమైనటువంటి జ్ఞానయుక్తంగానే నిలబడిపోతుంది. సో జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు చాలా మంది బోధిస్తారు, చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మనం వద్దన్న కూడా దొరికేటువంటి సంగతులు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు అంటే మిగిలినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటివి కాదు అని కాదు, కానీ దాని అర్థం నేను ఏ విషయాలైతే చెబుతున్నానో వాటిని నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు వ్యక్తిగతంగా దానిని అనుభవించేటువంటి స్థితికి రావాలని, అది కేవలము మనం అనుకున్నంత మాత్రాన లేదంటే గన మనకి నేను చెప్పినంత మాత్రాన జరిగేటువంటిది కాదు, కానీ ప్రభు ఎదుట మనం ప్రార్థించినప్పుడు ప్రభు ఆయన మన అంతరంగంలో తన కార్యమును జరిగించి మనలను దర్శిస్తాడు. అది అనుభవ రూపంలోనికి రావడం. ఓకే, రైట్. ఈ రోజున ఒక మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, పోయినసారి మనం మాట్లాడుకున్నట్లుగా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు పిలిచాడు, కానీ అబ్రహాం అడగలేదు ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా అని. దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడాడు, కానీ అబ్రహామును అది వరకే ఎన్నోసార్లు దేవుడు మాట్లాడడానికి దర్శించడానికి వచ్చున్నాడేమో, కానీ అబ్రహాము ఆ విషయంలో స్పందించలేకపోయాడేమో. తర్వాత యాకోబు విషయంలో, యాకోబు గురించి నేను పోయిన వారం మాట్లాడాను అనుకుంటా, లేదు పోయిన వారం మాట్లాడలే, మోషే గురించి మాట్లాడాను. యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు తను దేవుని మాట విన్న తర్వాత దేవుడు నన్ను నా కుటుంబమును దీవించడానికి వచ్చాడు, దేవుడు నన్ను నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అంటే నాకున్నటువంటి ఇబ్బందిలో నుండి నన్ను విడిపించడానికి వచ్చాడు, కాబట్టి నన్ను విడిపిస్తాడులే అని చెప్పేసి తను ఏమంటారంటే ఒక మైండ్ సెట్, దేవునితో కలిసి బ్రతకాలనేటువంటి మైండ్ సెట్ ను లేకుండానే తన కుటుంబం గురించి, తన భారం, తనకున్నటువంటి సమస్యల గురించి, వాటిని గురించి ఆలోచన చేసి చివరికి ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చేంత వరకు దేవుని యొక్క పిలుపును చూడలేకపోయాడు. దేవుడు దేని కొరకు నన్ను పిలుస్తున్నాడు అనేటువంటి గ్రహింపులోనికి రాలేకపోయాడు. అయితే ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు దర్శించాక అప్పుడు రియలైజ్ అయ్యాడు, దేవుడు నన్ను పిలుస్తున్నటువంటి పిలుపు వేరు, నేను జీవించిన జీవితం వేరు ఇంతకాలం అని రియలైజ్ అయ్యాడు. అలాగ రియలైజ్ అయిన తర్వాత అప్పుడు యాకోబు నిజమైనటువంటి పిలుపులో నిలబడడం జరిగింది. దేవుడు అనేటువంటి ఏమంటారంటే ప్రతి విషయంలో కూడా దేవుడు అనేటువంటి పరిస్థితి అప్పటి నుండి మాత్రమే ప్రారంభమైంది. లేదంటే అప్పుడు నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా సంపాద్యము, నాకున్నటువంటి ఆస్తి, ఈ విధమైనటువంటి కోణంలోనే యాకోబు మాట్లాడుతూ వచ్చాడు. కానీ దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు దర్శించినటువంటి ఆ విజిటేషన్ అనేటువంటిది రియాలిటీలోనికి వచ్చిన తర్వాత ఇంకా తను తన కుటుంబం అనేటువంటిది విడిచిపెట్టేసి, దేవా ఏం చేసినా నువ్వే చెప్పాలి, నువ్వే చేస్తేనే నేను ఫార్వర్డ్ అవుతాను, లేదంటే నా వల్ల కాదు అన్నట్లుగా యాకోబు పూర్తిగా దేవుని వైపు తిరిగాడు. సో ఈ రోజున ద కాలింగ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ద విజిటేషన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడి పిలుపు అనేటువంటిది దేవుడు మనలను దర్శించుట. దేవుడు పిలుచుట అంటే దేవుడు మనలను దర్శించుట, మనతో మాట్లాడుట, మనలను తనతో కలిసి నడవడానికి మనలను ఆహ్వానించుట. కాబట్టి ఈ రోజున దేవుని పిలుపు అనేటువంటిది జస్ట్ ఒక సబ్జెక్ట్ లాగా నిలబడిపోవడం కాదు, కానీ దేవుడు నిన్ను పిలిస్తే గన ఏ విధమైనటువంటి విధానంలో పిలిచాడు, అసలు
ఆయన పిలిచినటువంటి పిలుపు యొక్క ఉద్దేశం ఏంటి, అసలు నువ్వు నేను ఏం చేయాల్సింది ఉంది దేవుడు పిలిచిన తర్వాత, ఇవి ఖచ్చితంగా మనము గ్రహించాల్సినటువంటి సంగతులు, ఖచ్చితంగా గ్రహించాల్సిన సంగతులు. ఒకవేళ ఆ గ్రహింపు లేకుండా నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని, నేను దేవుని నమ్ముకున్నాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను, దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, దేవుని వాక్యాన్ని బోధిస్తానిక దేవుడి ఏమంటారంటే థియాలజీ అయిపోయింది, ఇలాంటి ఆలోచనలో గడిపినంత కాలం నేను 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 అనేటువంటి ఆ సెల్ఫ్ అనేటువంటిదే పనిచేస్తుంది, కానీ దేర్ విల్ బి నథింగ్ అబౌట్ గాడ్. దేవుడు అనేటువంటి ప్రస్తావన కనబడదు అందులో. దేవుడు అనేటువంటి ప్రస్తావన వచ్చింది అని అంటే అది జస్ట్ ఏమంటారంటే మన విజ్ఞానంతో మాట్లాడేటువంటి మాటనే ఉంటది, కానీ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడేటువంటి మాట కాదు. సో యాకోబు గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. యాకోబు నిజంగా దేవుడు బేతేలులో లూజులో దేవుడు మాట్లాడినప్పుడు వింటున్నారుగా, అర్థమవుతుంది కదా మీకు అందరికి ఆ మాటలు? అర్థమవుతున్నాయ్యా. రైట్. బేతేలులో దేవుడు యాకోబును దర్శించినప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాట ఒకసారి చదువుదామా? ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము. ఇరవై 28వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదా ఎవరైనా త్వరగా. మనకందరికి తెలిసే విషయం, బట్ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. యాకోబుతో దేవుడు మాట్లాడిన మాటలు ఈ లూజులో చదవండి మా. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశం నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవి వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు చాలు. ఇది దేవుడు యాకోబుతో మాట్లాడినటువంటి మాట. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎన్కౌంటర్ ఆఫ్ గాడ్ టు ద జేకబ్. యాకోబుతో మొట్టమొదటిసారి యాకోబును దర్శించినప్పుడు మాట్లాడిన మాట. ఇందులో కీ పాయింట్ ఏంటో తెలుసా? ఇందులో కీ పాయింట్ ఏంటి అని అంటే అందులోనే రాయబడి ఉన్నటువంటి మాట చూడండి. 14-15 వచనాల్లో రాయబడి ఉన్నటువంటి మాటలో, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, ఇక్కడ ఈ మాట దేవుడు యాకోబుతో చెప్పినప్పుడు నీ సంతానము నీ ద్వారా నిన్ను, తర్వాత నీ సంతానమును, ఆ తర్వాత ఈ దేశమును నేను ఆశీర్వదిస్తాను అనేటువంటిది సమస్త దేశములను, సమస్త ప్రజలను
ఆశీర్వదిస్తాను అనేటువంటిది దేవుడు మాట్లాడినటువంటి మాట యాకోబుతో. అయితే ఇందులో యాకోబు యొక్క రెస్పాన్స్ ఎలాగా ఉంది అని అంటే, నేను నా సంతానం తర్వాత కథ, నా ప్రజలు తర్వాత కథ, నా దేశాలు తర్వాత కథ. ముందు 20వ వచనం నుంచి చెప్పినటువంటి మాట ఏముందంటే, నేను ప్రయాణమై వెళ్తా ఉన్నాను. ఎలాంటి పరిస్థితిలో వెళ్తున్నానంటే, చాలా భయానకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను. మా అన్న నా మీద పగబట్టి, మా అమ్మ మా నాన్నలు కూడా నన్ను కాపాడలేని పరిస్థితిలో నేను నిలబడి ఇప్పుడు పారిపోతున్నాను. మా అమ్మ నాన్నల దగ్గర నుండి పారిపోతున్నాను. కాబట్టి నువ్వే గనక నాకు తోడుగా ఉండి నన్ను కాపాడి, ఇదిగో ఈ స్థలంలో నువ్వు నన్ను దర్శించావు కదా, నన్ను బతికిస్తే ఖచ్చితంగా నేను మరలా తిరిగొచ్చి ఈ స్థలంలో ఒక మందిరాన్ని కడతాను, ఈ స్థలంలో నేను నిలబడతాను అన్నట్లుగా దేవుడి దగ్గర లిమిటెడ్ మైండ్ తో యాకోబు మాట్లాడాడు. ఇది ఎలాగుంది అనంటే, అయ్యా నేను నీ ద్వారా ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే, ముందు గొప్ప జనం తర్వాత నేను బ్రతకడానికి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు నాకి చాలు, నేను బ్రతికితే మళ్ళా వచ్చి ఇక్కడ నీకు పూజ చేస్తానట్లుగా ఉంది ఇది. అంటే ఇది యాకోబు మాత్రమే కాదు కానీ ప్రతి మనిషి యొక్క లిమిటెడ్ మైండ్ అనేటువంటిది ఈ కోణంలోనే ఉంది. ఈ లిమిటెడ్ మైండ్ అనేటువంటిది దేవుని యొక్క వాగ్దానము ఉన్నతమైనటువంటిదైతే ఆ వాగ్దానమును చేరుకోలేక మన మైండ్ చాలా దిగువన, చాలా తక్కువ కింది స్థాయిలో దేవునికి రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది యాకోబు దగ్గర. అంటే దేవుడి యొక్క వాగ్దానమును లిమిట్ చేసేస్తున్నాడు యాకోబు. అందుకొరకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ విజిటేషన్ తర్వాత, దేవుడు పిలిచినటువంటి పిలుపు తర్వాత యాకోబుతో దేవుడు ఇంచుమించు తిరిగి వచ్చేంత వరకు, అంటే లాబాను దగ్గర నుండి తిరిగి వచ్చేంత వరకు దేవుడు మాట్లాడినటువంటి మాటలు 1 లేదంటే 2 సార్లు మాత్రమే కనబడతాయి. ప్రతిసారి యాకోబు దేవుడు నన్ను బేతెలులో దర్శించాడు, దేవుడు నన్ను బేతెలులో ఇట్లాగా దీవిస్తానన్నాడు, నన్ను దీవిస్తాన్నాడు, ఇలాంటి కోణంలోనే చూస్తూ వచ్చాడు. అయితే తిరిగి బయలుదేరి తన భార్య, తన పిల్లలు, తన భార్యలు, పిల్లలు, తన ఆస్తితో కూడా తిరిగి వస్తా ఉన్నప్పుడు ప్రాణభయంతో దేవుడి దగ్గరికి వచ్చాక అప్పుడు హృదయాన్ని తెరిచాడు. ప్రభా, నాకు అర్థమైంది, నా జీవితం అనేటువంటిది చాలా లిమిటెడ్, నా బ్రతుకు అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఐఎమ్ ఫుల్లీ డెస్పరేట్లీ సీకింగ్ యూ, నిన్ను మాత్రమే నేను పూర్తిగా వెతుకుతా ఉన్నాను, నువ్వు తప్ప నాకు దిక్కులేరు ఇంకా అనేటువంటి కోణంలో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు యాకోబును దర్శించాడు. దేవుడు మరలా యాకోబును దర్శించాడు. ఎక్కడ అంటే అదే పెనుయేల్లో యబ్బోకు రేవు దగ్గర. అప్పుడు దేవుడు దర్శించాక అప్పుడు యాకోబు దిస్ ఈజ్ మై కాలింగ్ అనే అప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుండి ముందుకు వెళ్ళడానికి ఏశావుతో మాట్లాడిన తర్వాత ప్రతి అడుగు కూడా దేవుడు చెప్పినట్లుగానే చేస్తూ వెళ్ళిపోతూ వచ్చాడు. దేవుడు ఏ విధంగా నడిపిస్తూ వస్తున్నాడో, ఈవెన్ ఏమంటారంటే సుక్కోతుకి వెళ్ళాలన్నా దేవుని నడిపింపు కావాలి, షకేముకి వెళ్ళాలన్నా దేవుని నడిపింపు కావాలి, ఆ తర్వాత ఏమంటారంటే ఐగుప్తుకు తిరిగి వెళ్ళాలన్నా దేవుడు ఏం చెబుతున్నాడో చేయాలి. ఈ కోణం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. ఈ రోజున ఇదే పూర్తి మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ అనేటువంటిది నీవు నేను ఖచ్చితంగా కలిగి ఉండాలి. నీవు నేను ఈ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అనేటువంటిది చూడాలనంటే we should have the visitation of God. మనలను దేవుడు దర్శించేటువంటి సమయము ఖచ్చితంగా కలిగి ఉన్నప్పుడు మాత్రమే we will walk as God is leading us. దేవుడు మనలను నడిపిస్తున్నట్లుగా మనము నడవగలుగుతాం. దేవుడు మనతో ఉండి నడిపిస్తున్నట్లుగానే మనదు నడిపిస్తున్న కోణం అనేటువంటిది మారింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. As long as we see the calling of God as our subject,
దేవుని పిలుపు అనేటువంటిది ఒక సబ్జెక్ట్ లాగా మనం చూస్తున్నంత వరకు మనము దేవుని పిలుపును అనుభవించలేం. వి కెనాట్ ఎక్స్పీరియన్స్ ద విజిటేషన్ ఆఫ్ గాడ్. దేవుడు దర్శించేటువంటి క్రమమును మనము అనుభవించలేం. సో ఈ రోజున యాకోబులాగా దేవుడు మాట్లాడినా గాని, దేవుడు దర్శించినా గాని గ్రహించలేనటువంటి పరిస్థితి సంఘం అంతటికి. ఎందుకు అనంటే ఎలాగ చెప్పగలమయ్యా? సంఘమును దేవుడు పిలిచినటువంటి పిలుపులో లేరా అనంటే మనము తర్వాత చూస్తాం. మనము తర్వాత కోణంలో తర్వాత భాగంలో ద కాలింగ్ ఆఫ్ గాడ్ అనేటువంటి టాపిక్ లో అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్స్ కాలింగ్ అనేటువంటిది మనం చూస్తాం. ఓకే, రైట్. అయితే ఈ రోజున దేవుడు మనలను పిలిచినప్పుడు మన పరిస్థితి ఎలాగుంటది? If God calls us truly, if we stand truly in our calling, what is the situation of a person, one who had visitation of God? దేవుడు మనలను పిలిచినప్పుడు నిజంగా మనము దేవుని ద్వారా పిలువబడ్డామో అని మనం అర్థమైనప్పుడు నిజంగా ఆ మనిషి పరిస్థితి ఎలాగుంటది ఈరోజు మనము జాగ్రత్తగా పరిశీలించి చూద్దాం. ఈ మాటలు వింటున్న తర్వాత మన జీవితాన్ని, మన హార్ట్ ని, మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఎలాగనంటే, ఈజ్ ఇట్ ట్రూ ఇన్ మై హార్ట్ సో ఫార్ నౌ? నా జీవితంలో ఇప్పటిదాకా ఇది వాస్తవ రూపంగా నేను ఇలాగ చూసానా అనేటువంటిది జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఇది ద స్టాండర్డ్ ఆఫ్ అవర్ కాలింగ్. మన పిలుపు యొక్క ఏమంటారంటే ఒక స్థాయి, ఏమంటారంటే ఒక బేసిక్ ఫౌండేషన్ లాగా అన్నమాట. ఇది కానీ మనకు సరైనటువంటిదిగా అర్థం కాకపోతే, మనం అనుభవించలేకపోతే, ఇట్ రిమైన్స్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ అవర్ లైఫ్. ఒక సబ్జెక్ట్ లాగే మనకు నిలబడిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, దేవుని పిలుపు అనేటువంటిది మనము ఏదో దేవుని కొరకు చేస్తామనేటువంటిది కాదు. దేవుని పిలుపు అనేటువంటిది ఈరోజు మరొకసారి చెబుతా ఉన్నాను. పోయిన వారం చెప్పాను ఆల్రెడీ, మరొకసారి చెబుతున్నాను. దేవుని పిలుపు అనేటువంటిది దేవుని కొరకు ఏదో చేస్తామనేటువంటిది కాదు, కానీ దేవునితో కలిసి ఉండడానికి, దేవునితో కలిసి నడవడానికి, దేవునిని తెలుసుకొని దేవునిని వెంబడించడానికి దేవుడు మనలందరినీ కూడా పిలుస్తా ఉన్నాడు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ విత్ పాస్టర్స్ టు. సేవకులందరితో కలిపి నేను మాట్లాడుతా ఉన్నాను. సేవకులైనటువంటి వారైనా కానీ దెర్ ఇస్ నథింగ్ సపరేట్ అబౌట్ ద పాస్టర్స్. దేవుని సేవకులైనటువంటి వారి విషయంలో ప్రత్యేకత అనేటువంటిది వేరే పిలుపు అనేటువంటిది ఏం లేదు. ఆయన పిలిచినటువంటి పిలుపు ప్రతి మనిషికి కూడా ఒకే కోణంలోనే ఉంటుంది. కాకపోతే ఏంటి అనంటే, ద పొజిషన్స్ ఆఫ్టర్ ద కాలింగ్ ఆఫ్ గాడ్, దేవుడు పిలిచిన తర్వాత ఆ హోదా అనేటువంటిది మారిపోవచ్చు. అంటే ఏం చెప్పాలనంటే, దేవుడు పిలిచిన తర్వాత సంఘములో మనము నడుచుకునేటువంటి కోణము వేరుగా ఉండొచ్చు. అంటే ఆ పొజిషన్ వేరుగా ఉండొచ్చు. కొంతమంది పాస్టర్లు గాను, కొంతమంది ఇవాంజలిస్టులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, కొంతమంది అపోస్తలు గాను, మరి కొంతమంది ఉపదేశకులు గాని, ఇలాగా రకరకాలైనటువంటి కోణంలో వారి యొక్క హోదా మారుతుంది. బట్ కాలింగ్ అనేటువంటిది మారదు. అంటే హోదా ఏంటి పాస్టర్, ఏంటయ్యా అని మీరు అనుకోవచ్చు. ఎస్, పాస్టర్ అనేటువంటిది సంఘములో దేవుడు ఇచ్చినటువంటి ఒక హోదా, పౌలు ద్వారా దేవుడు చెప్పినటువంటిది. అయితే అది నిజంగా దేవుడు దట్ ఈస్ నాట్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ కాలింగ్. దేవుని పిలుపు యొక్క నిజమైనటువంటి పునాది అది కాదు. అది సంఘములో హోదా మాత్రమే. సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించడానికి దేవుడిచ్చేటువంటి ఒక స్థానం మాత్రమే. దట్ ఈస్ నాట్ ద బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ద కాలింగ్. అది దేవుడి పిలుపులో ప్రాథమికమైనటువంటి పునాది కాదు. అయితే ఇప్పుడు ఒకవేళ చాలా మందికి కాలింగ్ అని అంటే, నేను పాస్టర్ను, నేను అపోస్తలుని, తర్వాత దేవుడు నన్ను సువార్త చేయడానికి సువార్థికుడిగా పిలిచాడు, ఇలాంటి కోణములో మనం ఆలోచిస్తూ ఉంటాం.
మరొకసారి చెబుతున్నాను, అది దేవుడు మనకు సంఘములో ఇచ్చినటువంటి మన స్థానం మాత్రమే. ద పొజిషన్ ఆఫ్ అవర్ కాలింగ్. మన పిలుపుకు అదొక స్థానం మాత్రమే. బట్ పిలుపు అనేటువంటిది ఏంటి అని అంటే, దేవునితో కలిసి నడవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఆహ్వానం. దేవుడు మనకిస్తున్న ఆహ్వానం. సో ఈ రోజున అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, నేను నిన్ను ఒక గొప్ప ప్రవక్తగా చేస్తాను రా అని పిలవలేదు. యాకోబుతో మాట్లాడినప్పుడు నువ్వు ఒక సంఘ కాపరిగా ఉండాలి అని అనలేదు. మోషేతో మాట్లాడినప్పుడు నువ్వు నాయకుడిగా ఉండాలని అనలేదు. నేను పంపిస్తున్నా, నా మాట ప్రకారంగా నువ్వు వెళ్ళి వాళ్ళని పిలుచుకొని రా, అంతవరకు మాత్రమే. ఇట్ వాజ్ నాట్ యాజ్ ఎ కాలింగ్ ఆఫ్ లీడర్. ఫస్ట్ ఆ తర్వాత వాళ్ళ ఎదుటికి పోయిన తర్వాత ఆ పొజిషన్ అనేటువంటిది లీడర్షిప్ గా వస్తుంది. ఓకే, ద కాలింగ్ అనేటువంటిది, పొజిషన్ అనేటువంటిది రెండు వేరు వేరు. అయితే ఇప్పటిదాకా పొజిషన్ ని కాలింగ్ అనేటువంటి కోణంలో తీసుకుంటూ వస్తా ఉన్నాం, ఇంక్లూడింగ్ మీ, నాతో కూడా కలిపి అందరం కూడా. కానీ ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. when God calls us, the calling of God becomes our foundation of life. దేవుడు మనలను పిలిచినప్పుడు, దేవుడు మనలను దర్శించినప్పుడు, దేవుడు ఇచ్చేటువంటి ఏమంటారంటే ఐడెంటిటీ అనేటువంటిది మన పిలుపుకు ఒక పునాది అవుతుంది. ఇది మొట్టమొదటి విషయం. దేవుడు మనలను పిలిచినప్పుడు మన పిలుపు అనేటువంటిది లేదు అని అంటే, మన ఐడెంటిటీ అనేటువంటిది మన లైఫ్ ఒక ఫౌండేషన్ లాగా మారుతుంది, పునాది లాగా మారుతుంది. ఎందుకు అనంటే దేవుడు మనలను పిలిచేటువంటిది హోదా కోసమో, అధికారం కోసమో లేదు అనంటే ఒక బాధ్యతను అప్పగించడానికి మాత్రమే కాదు. బాధ్యత అనేటువంటిది అఫ్ కోర్స్ ద పర్పస్ ఆఫ్ కాలింగ్, బట్ దట్ ఈస్ నాట్ ఫుల్ కాలింగ్. దేవుని పిలుపు యొక్క ఉద్దేశము పరిచర్య చేయడం అనేటువంటిది ఉండొచ్చు, అది ద పర్పస్ ఆఫ్ కాలింగ్ అనేటువంటి దాంట్లో మనం చూస్తాం. అయితే మరి దేవుడు మనలను పిలుస్తున్నటువంటిది దేని కొరకు అనంటే టు ప్రూవ్ us as our ఐడెంటిటీ. మనకు ఒక గుర్తింపు కొరకు, మనము దేవుడు అనేటువంటి గుర్తింపును మనము వ్యక్తిగతంగా అంతరంగంలో కలిగి ఉండట కొరకు దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో అపోస్తుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనంలో ఈ మాట, తెలుగు బైబిల్లో రాయబడినటువంటి మాట నిజంగా చదివినప్పుడు నాకు కూడా అర్థం కాల, ఏంటి ఈ మాట, అసలు పేతురు ఏం చదువుతున్నాడు ఇందులో నుండి అనేటువంటిది నాకు కూడా ప్రారంభమున అంటే తెలుగులో చదివినప్పుడు అర్థం కాల. అయితే మీరందరూ కూడా తెలుగు బైబిల్ తీసుకోండి ఒకసారి. ఓకే, తీసుకున్నారుగా? రైట్. నేను ఇంగ్లీష్ లో చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ లో ఎందుకు చదువుతా ఉన్నారు, తెలుగు వచ్చు కదా అని అంటే తెలుగు రాక కాదు. అయితే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి మాట చాలా అర్థవంతంగా నా బైబిల్లో నాకు అర్థమయ్యే విధంగా ఉంది. ఇంగ్లీష్ లో 10వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వర్క్ హార్డ్ టు ప్రూవ్ దట్ యు రియల్లీ ఆర్ అమాంగ్ those God has called and chosen. Do these things and you will never fall away. Then God will give you a grand entrance into the eternal kingdom of our Lord and Savior Jesus Christ. Amen. ఇందులో రాయబడినటువంటి మాట ఇంగ్లీష్ లో ఏమనుందనంటే, ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుడు పిలిచి ఏర్పరచుకున్నటువంటి వారిలో నువ్వు కూడా నిజంగా ఉన్నావని కష్టపడి పనిచేసి రుజువుపరచుకో అని రాయబడింది. ఇంకొకసారి చదువుతాను ఇంగ్లీష్ లో. అందుకోసమనే తెలుగు మాటకి ఇంగ్లీష్ లో ఉన్న మాటకి కొంచెం గ్రాంధిక భాషకి వాడుక భాషకి తేడా వస్తుంది. అందుకోసమని కొంచెం డిఫరెన్షియేషన్ అనేటువంటిది అర్థం కాదు. సో ఇంగ్లీష్ లో రాయబడిన మాట నేను మరొకసారి చదువుతున్నాను. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వర్క్ హార్డ్ టు ప్రూవ్ దట్ యు రియల్లీ ఆర్ అమాంగ్ దోస్ గాడ్ హ్యాస్ కాల్డ్ అండ్ చోసన్. దేవుడు ఏర్పరచుకొని పిలిచినటువంటి వారిలో నువ్వు కూడా ఉన్నావని చాలా ప్రయాసపడి కష్టపడి పనిచేసి నువ్వేం చేయాలనంటే రుజువుపరుచుకో అని ఇందులో పేతురు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము మన పిలుపు అనేటువంటిది రుజువుపరిచేటువంటి విధంగా లేదు అనంటే ఖచ్చితంగా మనము ఒక ఆబ్లిగేషన్ గా, ఒక బాధ్యతగా మాత్రమే దేవునిని వెంబడిస్తున్నాం, కానీ ఒక రెస్పాన్సిబిలిటీలోనే మనము దేవుణ్ణి చూస్తున్నాం, కానీ దేవుడు నా జీవితము అనేటువంటి కోణంలో మనం ఆయనను చూడట్లేదు. There are great difference between work and life. జీవించడానికి, పని చేయడానికి చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంది, చాలా తేడా అనేటువంటిది ఉంది. వర్క్ అనేటువంటిది లిమిటెడ్ టైంతోనే, అంటే టైంతో బౌండ్ అయి ఉంటుంది, టైంతో బంధించబడి ఉంటుంది వర్క్ అనేటువంటిది, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది. అయితే లైఫ్ కి there is no boundary limit to the life. జీవించడానికి కాల పరిమితి అనేటువంటిది ఉండదు. అర్థమవుతున్నాయి మాటలు? సో ఇప్పుడు మనము జీవించేటువంటి జీవితమే మన పిలుపై ఉంటది. అంటే మనం చేసేటువంటి పని కాదు మన పిలుపు అనేటువంటిది, మనం చేసేటువంటి పని మన పిలుపు కాదు. మనము జీవించేటువంటి జీవితమే మన పిలుపు. మనము జీవించేటువంటి జీవితము ప్రభుతో కలిసి నడుస్తా ఉంటే ప్రభు యొక్క పిలుపును అందుకొని మనము ప్రభువును వెంబడిస్తాం, అంటే ప్రభుతో కలిసి నడుస్తాం. అయితే మనము ప్రభువును ప్రక్కన పెట్టేసి, అంటే ఒక మాట చెప్పాలనంటే ప్రార్థన చేసే టైంకు ప్రభు, పనిచేసే టైంకు పిల్లలు, కుటుంబము, లేదంటే కొలీగ్స్, ఇలాంటి కోణంలో మనం వెళ్తున్నామనంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్ యాజ్ అవర్ కాలింగ్. మన పిలుపు అనేటువంటిది మనకు ఒక పునాది లాగా మనకు లేదు, అది కేవలము ఒక రెస్పాన్సిబిలిటీ లాగా మాత్రమే ఉండిపోయింది. when God calls us, దేవుడు మనలను పిలిచినప్పుడు మన పిలుపు అనేటువంటిది మన జీవితానికి ఒక పునాదిలా మారిపోతుంది. వర్క్ లాగా, రెస్పాన్సిబిలిటీ లాగా ఉండదు. అర్థమవుతుందా? ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్, ద కాలింగ్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. చూడండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ మన జీవితంలో పిలుపు అనేటువంటిదే సరిగా లేదు అనంటే, సరైనటువంటి అవగాహన, పిలుపు గురించినటువంటి అవగాహన లేకపోతే ఎవ్రీథింగ్ విల్ బి కొలాప్స్డ్. అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతుంది, పూర్తిగా పతనం అయిపోతుంది. అందుకనే అపవాది దేవుడు మనలను పిలిచినటువంటి పిలుపు గ్రహించకుండా మన పిలుపును జస్ట్ లైట్ గా, చాలా చులకనగా తీసుకునేటువంటి కోణంలో మనల్ని మార్చివేశాడు. అందుకనే చాలా మంది వాళ్ళ హోదానే వాళ్ళ పిలుపుగా మార్చుకొని బ్రతుకుతూ ఉన్నారు. అంటే నేను పాస్టర్ అని పిలువబడ్డాను అని చాలా మంది వాళ్ళ హోదాను వాళ్ళ పిలుపుగా మార్చుకొని బ్రతుకుతా ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క పాస్టర్ హోదానే వాళ్ళ పిలుపు కాబట్టి వాళ్ళు పాస్టర్ గా సంఘములో ఉన్నంత వరకు మాత్రమే, లేదంటే ప్రజల ఎదుట, మనుషుల ఎదుట ఉన్నంత బాతకు మాత్రమే దేవుని గురించి మాట్లాడడానికి, దేవునితో కలిసి బ్రతకడానికి అలాంటి లిమిటెడ్ డైరెక్షన్ లో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అయితే
when our calling become our foundation of life, there will be no limit to walk with God. దేవునితో కలిసి నడవడానికి ఇంత పరిమితి సమయం అనేటువంటిది ఉండదు. సంఘములో ఉన్న దేవునితో కలిసి నడుస్తారు, కుటుంబంతో ఉన్న దేవుని గురించిన తలంపు ఉంటుంది, పిల్లలతో ఉన్న, స్కూల్లో ఉన్న, లేదంటే బయట బస్సులో వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళి మనము ఏం చేస్తున్నా గానీ మన జీవితం అనేటువంటిది దేవునితో ముడిపడి ఉంటుంది. కాబట్టి మన పిలుపు ద్వారా మనము జీవించేటువంటి జీవితము రెస్పాన్సిబుల్ గా, ఒక ఆబ్లిగేషన్ గా నిలబడిపోదు. సరే, మీకు ఇంకా క్లియర్ గా చెబుతాను. ఒక రెస్పాన్సిబిలిటీ అని అంటే, ఒక టీచర్ ఉన్నారు అనుకోండి. టీచర్ యొక్క బాధ్యత ఏంటి అని అంటే, స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చక్కగా చదువు వచ్చే విధంగా వాళ్ళకు బోధించాలి, వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా బోధించాలి. ఇప్పుడు స్కూల్లో ఉన్నంత వరకు ఆ రెస్పాన్సిబిలిటీ చేస్తాడు. అయితే అదే రెస్పాన్సిబిలిటీ ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య దగ్గర చూపించాడు అనుకోండి, ఎలాగుంటది? బాగుండదు కదా, చాలా వింతగా ఉంటుందండి. సో ఇప్పుడు స్కూల్లో ఉండడం అనేటువంటిది రెస్పాన్సిబిలిటీ. తన కుటుంబంతోను, తర్వాత తన వ్యక్తిగతంగాను, తన పిల్లలతోను, తన స్నేహితులతోను, ఆ తర్వాత దేవుని సంఘంలో గడిపేటువంటి ఇది లైఫ్. అర్థమవుతుందని నేను చెబుతున్నమాట. దెర్ ఆర్ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ లైఫ్. మనం చేసేటువంటి పనికి, మన బాధ్యతకి, తర్వాత మన జీవితానికి చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంది. ఇప్పుడు మన జీవితం అనేటువంటిది దేవుని పిలుపు మన జీవితంగా మనము అనుభవించలేకపోతే, మనం చూడలేకపోతే, ఒక బాధ్యతగానే మనం చూస్తే సంఘములో ఉంటాము, ప్రార్థన చేసుకుంటాము, మన జీవితం మనది యథావిధిగా కొనసాగిస్తాం. మందిరంలోనికి వస్తాము, దేవుని వాక్యాన్ని వింటాము, మన జీవితం ఏదో మనకు కంటిన్యూ అవుతుంది. అంటే మన జీవితానికి దేవుడిచ్చినటువంటి పిలుపుకు డిఫరెన్స్ అనేటువంటిది వర్క్ లాగా మిగిలిపోతుంది. అయితే when we realize our calling is our identity, మన పిలుపు అనేటువంటిది మన గుర్తింపు అయితే, మనం ఎక్కడున్నా గానీ అదే విధానంలోనే మనము జీవిస్తూ ఉంటాం, అదే కోణంలోనే మనము బ్రతుకుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్నాయి అనుకుంటున్నా నేను ఈ మాటలన్నీ కూడా. సో మనము గుర్తించాల్సినటువంటిది ఏంటి అని అంటే, ఇక్కడ దేవుని పిలుపు అనేటువంటిది మన జీవితానికి పునాది లాంటిది. సో అపవాది కూడా ఎందుకు మన పిలుపు మీద దాడి చేస్తాడని అంటే, హీ వాంట్స్ టు డైవర్ట్ ఫ్రమ్ అవర్ ట్రాక్, ఫ్రమ్ అవర్ కాలింగ్. మన పిలుపు నుండి కొంచెం తప్పించామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను. ఒక మొక్క, చిన్న మొక్క విత్తనం నుండి పెరిగి పైకి వచ్చిన వెంటనే అది ఏపుగా చక్కగా పెరగాల్సినటువంటి దాన్ని ఏదో ఒకటి దాని మీద అడ్డంగా పడింది అనుకోండి, కంప గాని, లేదంటే రాయి గాని, లేదంటే ఏదైనా కొమ్మ గాని ఇట్లాగా అడ్డుగా పడింది అనుకోండి, అదేం చేస్తుంది అంటే, చక్కగా రావాల్సింది ఇట్లా దారి తప్పిపోయి ఇట్లాగా వెళ్ళిపోతుంది, అడ్డుగా వెళ్ళిపోతుంది, వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇలాగ వచ్చేటువంటి దానికి అడ్డుగా వచ్చింది కాబట్టి వేరే రూట్ లో వెళ్ళిపోయింది. ఖచ్చితంగా వెళ్ళడం అయితే వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక కోణంలో, ఈ పక్కనో ఇటు పక్కనో ఏదో ఒక కోణంలో వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళిపోయేటువంటిది ఆగకుండా ఏముండదు, పెరిగేటువంటిది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అయితే డైవర్ట్ అయి వెళ్ళిపోతే, లేదంటే రూట్ వేరే చేంజ్ చేసుకొని వెళ్ళిపోతే, దానివల్ల చెట్టు వల్ల కొంచెం ఏమన్నా ఉపయోగం ఉంటదేమో కానీ మనిషి వల్ల రూట్ డైవర్ట్ అయిపోయి వెళ్ళిపోయాడని అంటే, అదే బైబిల్ చెబుతుంది, మిస్సింగ్ ద మార్క్, దట్ ఈస్ ద సిన్. పాపం అని అంటే మిస్సింగ్ ద మార్క్. మీకు ఆల్రెడీ థియాలజీలో చెప్పే ఉండొచ్చు కానీ మాట. మిస్సింగ్ ద మార్క్ అంటే సరైనటువంటి ఆ ట్రాక్ లో, ఆ త్రోవలో నుండి తప్పిపోవడమే పాపము. బైబిల్ చెబుతున్న సత్యమే, బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. సో ఇప్పుడు అపవాది కాలింగ్ విషయంలో కొంచెం ట్రాక్ మిస్ చేస్తే, మనము దేవునితో కలిసి బ్రతికేటువంటిదంతా కూడా మిస్ చేసి వేరే రూట్ లో వెళ్ళిపోతా ఉంటాం. నేను దేవునితోనే ఉన్నా అంటే, నేను పెరుగుతూనే ఉన్నా అంటే, ఎలాగ పెరుగుతున్నావు అనేటువంటిది మొక్కకు తెలియదు. అది పెరగడమే తెలుసు దానికి, అంతవరకు మాత్రమే. ఎలాగ పెరుగుతున్నటువంటిది దానికి అర్థం కాదు.
ఈ రోజున మనం కూడా క్రైస్తవులంగా, నేను కూడా ప్రభు నమ్ముకున్నా, భక్తిగా ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, సంఘములో నేను పాట పాడినప్పుడు ఎంతమంది మెచ్చుకుంటారో, నేను వాక్యం చదివినప్పుడు ఎంతమంది నన్ను గొప్పగా చూస్తారో, ఇలాంటి కోణం ఉంటది. కానీ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంతో ఏ విధమైనటువంటి సంబంధం అనేటువంటిది ఉండదు. కారణం ఏంటి అని అంటే, the devil has deviated you from the real calling that God has given you. దేవుడు నిన్ను పిలిచినటువంటి నిజమైన పిలుపులో నుండి అపవాది నిన్ను త్రోవ తప్పించినప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రభువును వెంబడించి అనుసరించి నడుచుకోలేవు. కాబట్టి రోజున జాగ్రత్తగా గమనించండి, నీ పిలుపు అనేటువంటిది నీ పొజిషన్ కాదు, నీ రెస్పాన్సిబుల్ ప్లేస్ కాదు. దేవుని పిలుపు అనేటువంటి రెస్పాన్సిబుల్, క్రైస్తవులకు రెస్పాన్సిబుల్ ప్లేస్ ఏంటో తెలుసా? చర్చ్. చర్చ్ ఇంటికి వెళ్తే దానికి సంబంధం లేదు, భక్తికి సంబంధం లేదు. సో ఈ రోజున మనము మన పిలుపు అనేటువంటిది ఎక్కడున్నా కానీ, ఇట్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ టు స్టాండ్ విత్ గాడ్. దేవుడితో కలిసి నడవడానికి దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు దేవునిని వెంబడించడమే. అది ఎక్కడున్నా కానీ అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఎక్కడున్నా కానీ ప్రార్థన చేయాలా, ఎక్కడున్నా కానీ వర్షిప్ చేయడమా? నో. మళ్ళీ అలాగే మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. దేవుడు ఎప్పుడు నిన్ను పాటలు పాడడానికి పిలవలేదు. దేవుడు నిన్ను పాటలు పాడి ఆరాధన చేయడానికి మాత్రమే పిలవలేదు. అబ్రహాముకు పాటలు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ హీ వాస్ ద సింగర్. అబ్రహాము మంచి గాయకుడని నేను అనుకోవడం లేదు. దావీదు గాయకుడే, నేను కాదనట్లేదు. అర్థమవుతుందా? బట్ హీ వర్షిప్డ్ గాడ్. అబ్రహాము దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని స్తుతించాడు. ఎలాగనంటే, హీ వాజ్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక సరైన సంబంధంలో మునిగిపోయాడు అబ్రహాం. అందుకనే చేపల మార్కెట్లో ఒక మనిషితో మాట్లాడినట్లుగా దేవుడి దగ్గర వ్యాపారం చేశాడు అబ్రహాము. ఎంత విచిత్రం అసలు! దేవుడి దగ్గర అలాగా మాట్లాడడం అని అంటే, అన్లెస్ అంటిల్ వీ హ్యావ్ అవర్ కాలింగ్ యాజ్ ఎ రియల్ లైఫ్, మన జీవితంలో మన పిలుపు అనేటువంటిది ఒరిజినల్ లైఫ్ గా మారకపోతే, అబ్రహాము ఆ విధంగా మాట్లాడడం దేవునితో, దేవుడు ఆయన పోయిన వారం అదే మాట్లాడాను, దేవుడు ఆయన మనల్ని పిలిచేవాడు. హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ లైక్ యూ అండ్ మీ. నీలాగా నాలాగా సాధారణమైనటువంటి వాడు కాదు. ఆయన సాధారణమైన వాడు కాదు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. అలాంటి ఆయనతో బేరమాడాడు యాకోబు. దానికి కారణం ఏంటో తెలుసా? హి లివ్డ్ ఇన్ హిస్ ఓన్ కాలింగ్. తన సొంత పిలుపులో తను నిలబడ్డాడు. దేవుడు తనను పిలిచినటువంటి పిలుపేంటో అబ్రహాముకు అర్థమైంది. ఈ రోజున మనకు దేవుడు మనల్ని పిలిచిన పిలుపు మనకు అర్థం కాకపోవడం వలననే మనం ఏమనుకుంటున్నామంటే, ప్రార్థనకి వెళ్ళి మందిరంలో పాటలు పాడి చప్పులు కొట్టి ఆరాధన చేసి బైబిల్ చదివి చెప్పినటువంటివి రాసుకొని దానిలో గుర్తుపెట్టుకొని మెమరైజ్ చేసి కంఠస్థం చేసి మళ్ళీ అప్పగించడం, ఇది దేవుడు మనల్ని పిలిచిన పిలుపు అని అనుకుంటున్నాం. ఇది మోసపోతున్నాం మనం. ఇలాంటి ఆలోచనలో ఉన్నామన్నట్టే. God has not called you for the responsibility to be a believer. దేవుడు నిన్ను విశ్వాసిగా ఉండాలనేటువంటి బాధ్యతనిచ్చి పిలవలేదు. దేవుడు నిన్ను తనతో కలిసి బ్రతకడానికి పిలిచాడు. నీ జీవితం అనేటువంటిది దేవునితో ముడిపడి ఉండాలనేటువంటి కోణములో దేవుడు నిన్ను పిలిచాడు. అర్థమవుతున్నాయి ఈ మాటలు? సో ఈ రోజున చాలా మంది నేను బాగా వర్షిప్ చేస్తున్నాను అనేటువంటిది వాళ్ళ యొక్క కాలింగ్ అని భ్రమపడతా ఉన్నారు. నో. The calling of God is not connected with the work that is in our life. మన జీవితంలో ఉన్నటువంటి బాధ్యతతో దేవుని పిలుపు ముడిపడలేదు, కానీ మన జీవితంతోనే దేవుని పిలుపు ముడిపడి ఉంది. తర్వాత రెండో విషయం ఏంటి అని అంటే, when God calls us, దేవుడు మనలను పిలిచినప్పుడు మనము దేవుని శక్తి ద్వారా భక్తి జీవితం జీవించడానికే మనల్ని పిలుస్తా ఉన్నాడు. మరొకసారి చెబుతున్నాను, దేవుడు మనలను పిలిచినప్పుడు దైవికమైన దేవుని శక్తి ద్వారా భక్తి కలిగి జీవించడానికే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని అర్థమవుతుంది. when we receive our calling, when we realize our calling,
when we realize our calling is only to live a godly life by the divine power of God. దేవుని దైవికమైన శక్తి ద్వారా భక్తి జీవితం జీవించడానికే దేవుడు మనలను పిలుస్తున్నాడని అర్థమవుతుంది. దేవుని పిలుపు మనము గ్రహించిన తర్వాత, మనం అర్థం చేసుకున్న తర్వాత. ఇది రెండో విషయం. అదే అపోస్తుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడింది. చదువుదామా మాట. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు చేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంగ్లీష్ లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే మాట ఉంది చూడండి. బై హిస్ డివైన్ పవర్ గాడ్ హ్యాస్ గివెన్ us ఎవ్రీథింగ్ వి నీడ్ ఫర్ లివింగ్ ఎ గాడ్లీ లైఫ్. అంటే భక్తి జీవితం జీవించడానికి మనకు కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చున్నాడు. రెఫరెన్స్ వర్డ్ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అండి. 1వ అధ్యాయము 3వ వచనం. మన భక్తి జీవితము జీవించడానికి కావలసినవన్నీ కూడా దేవుడు తన దైవికమైన శక్తి ద్వారా మనకు అనుగ్రహించుచున్నాడు. ఇది మన బైబిల్ గ్రంథములో మనలను పిలిచినటువంటి పిలుపు యొక్క కోణమును ఇందులో బయలుపరుస్తా ఉన్నాడు ప్రభు. ఏంటదనంటే భక్తి జీవితము జీవించడానికి, భక్తి జీవితము బాధ్యతగా చూపించడానికి కాదు, భక్తి జీవితం జీవించడానికి. When we receive the calling of God, you will have a faith like solid rock to live a godly life. మనం దేవుడి పిలుపును మనం అందుకున్న తర్వాత భక్తి జీవితము జీవించడానికి ఒక బలమైన రాయి వలె, బలమైనటువంటి ఒక బండ వలె మన విశ్వాసం అనేటువంటిది నేను దేవునితో కలిసి నడవడానికి, భక్తిగా జీవించడానికి దేవుడు నన్ను పిలిచాడు అనేటువంటి ఒక బలమైన విశ్వాసము మనలో నిలబడుతుంది. అందుకనే 10వ వచనంలో you have to prove that you are really among those who are called by God. దేవుడు పిలిచినటువంటి వారిలో నువ్వు కూడా ఉన్నావని నువ్వు ప్రూవ్ చేయాలి. ఎలాగ ప్రూవ్ చేయగలుగుతాం అని అంటే బై లివింగ్ అ గాడ్లీ లైఫ్. భక్తి జీవితం అని అంటే ఇందాక చెప్పినట్లుగా మన భక్తి జీవితం అంతా కూడా చర్చితోనే ముడిపడింది. చర్చి లేకపోతే కన్నా మనకు భక్తి లేదని పాస్టర్స్ కూడా అలాగే నేర్పిస్తూ వచ్చారు. భక్తి జీవితం అనేటువంటిది చర్చితో ముడిపడింది కాదు, దేవునితో ముడిపడింది. మన పిలుపు దేవునితో ముడిపడిన జీవితానికే మనలను పిలుస్తా ఉన్నాడు. కానీ చర్చితో ముడిపడినటువంటిది సంఘము అనంటే ఇట్ ఈస్ నాట్ ద చర్చ్, ఇట్ ఈస్ నాట్ ద బిల్డింగ్, ఇట్ ఈస్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ కాల్డ్ బై ద లార్డ్. దేవుని ద్వారా పిలువబడినటువంటి వారి యొక్క సమూహమే. ఈవెన్ ఇంక్లూడ్ సమూహము కూడా కాదు, ఈవెన్ ఒక్కరు ప్రభు ద్వారా పిలువబడినా గానీ హీ ఈస్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘమై ఉన్నారు. ఆమేన్. మీరు నమ్మండి, తర్వాత ఈ మాటలు మీరు ధ్యానం చేయండి. చర్చి అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఆచారపరమైన, నామకార్థమైన, మతపరమైనటువంటి కోరికలకు మార్చివేసి నిజమైనటువంటి దేవుని దైవికమైన శక్తి వలన కలిగేటువంటి భక్తి జీవితాన్ని, దాని యొక్క మీనింగ్ ను సంఘము మార్చేసింది. ఈ రోజున మార్చేసింది. ఎలాంటి కోణంలోనికి వచ్చారనంటే చర్చి లేకపోతే నేను లేననేటువంటి పరిస్థితికి వచ్చారు. అఫ్ కోర్స్ మనం చర్చిగా కలిసి దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది ప్రాముఖ్యమైనది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మానుకోకండి, సమాజముగా కూడండి, కలిసి దేవుణ్ణి ఆరాధించండి.
దాని ద్వారానే మీరు వెలిగించబడతారని దేవుడు వాక్యంలో బోధిస్తున్నాడు. కాబట్టి నేను చర్చికి అగ్నిస్ట్ కాదు. నేను కూడా ఇప్పుడు చర్చిలోనే ఉండే మీతో మాట్లాడుతా ఉన్నాను. నేను కూడా సంఘ కాపరిగా ఉన్నాను. అయితే నేను చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, చర్చితో మన జీవితము ముడిపెట్టుకొని చర్చికి పోతే దేవుని దగ్గరికి పోయినట్లే, చర్చికి పోతే దేవుని పని చేసినట్లే, చర్చిలో ఉంటే దేవునితో ఉన్నట్లే అనేటువంటి ఒక మూఢనమ్మకం అనేటువంటిది మనకు ఉండకూడదు. మూఢనమ్మకం అనేటువంటిది ఉండకూడదు. దేవునితో కలిసి నడవడం అనేటువంటిది ఏంటి అని అంటే, మన హృదయము దేవుని కొరకు ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకోవడం. దేవునితో కలిసి జీవించడం అనంటే ఎల్లప్పుడూ దేవుని కొరకు కనిపెట్టుకోవడం. అది భక్తి జీవితంలో పివైటల్ పాయింట్, అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అనంటే దేవునితో కలిసి బ్రతకడం. అది ఎక్కడనైనా కానీ సంఘం అనేటువంటిది, మందిరం అనేటువంటిది అది భక్తి జీవితాన్ని చూపించేటువంటిది కాదు. అది సమాజముగా కలిసి భక్తిని ఒకరితోనొకరు పంచుకునేటువంటి స్థలం మాత్రమే. ఒకరితోనొకరు పంచుకునే స్థలం మాత్రమే. అయితే మనకి ఇప్పుడున్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఎలాగ అలవాటు అయిపోయిందంటే, పాస్టరే పంచుకోవాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా గోడ కానుకొని పడుకోవాలి. ఇలాంటి పరిస్థితికి వచ్చేసాం సంఘం అంతా కూడా. సో ఈ రోజున మీరు దేవుడు మిమ్మల్ని పిలవడానికి, మనల్ని కూడా పిలవడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, హీ వాంట్స్ us to live with him. ఆయనతో కలిసి నడవాలని, బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అదే భక్తి జీవితం. భక్తి జీవితం. ఓకే, రైట్. తర్వాత థర్డ్ పాయింట్, వెన్ గాడ్ కాల్స్ us, దేవుడు మనలను పిలిచినప్పుడు ఎలాగుంటది అని అంటే, we will have thirst for God. The calling of God brings the thirst for God. అంటే దేవుని పిలుపు మనలను దేవుని కొరకు దప్పికను, ఎల్లప్పుడూ కూడా దప్పికను కలగజేస్తుంది. దేవుని కొరకైనటువంటి తృష్ణను కలగజేస్తుంది. మీ మాటలు రాసుకోండి, రాసుకునేటువంటి వాళ్ళు ఉంటే కదా. ద కాలింగ్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ థర్స్ట్ ఫర్ గాడ్ ఆల్వేస్. దేవునికి కొరకు ఎల్లప్పుడూ కూడా తృష్ణను కలిగిస్తుంది. దేవుని కొరకు, దేవుని పిలుపు అనేటువంటిది. ఓకే, సో ఈ రోజున దేవుని పిలుపు విషయానికి వస్తే, నిజంగా మనం మాట్లాడుతున్నట్లుగా దేవునితో కలిసి నడిచేటువంటి ఆ కోణం ఎలాగుంటది అని అంటే, మన హృదయం అనేటువంటిది భక్తి జీవితం కొరకు ఎలాగా మన హృదయం ఉంటది అని అంటే, ఎప్పటికీ కూడా ఆరిపోనటువంటి ఒక దప్పికలాగా నిలబడిపోతుంది. ప్రతిరోజు కూడా నేను ఈరోజు దేవుడితో కలిసి నడవడానికి, ప్రభువా నీతో కలిసి నడవడానికి నువ్వు నాతో మాట్లాడే రోజున, నువ్వు నాతో మాట్లాడే రోజున, నీ మాట నేను గ్రహించకపోతే, నీ మాట నేను అర్థం చేసుకోలేకపోతే నేను నిన్ను వెంబడించలేను. కాబట్టి నీ మాట నాకు ఈరోజు కావాలి. నువ్వు మాట్లాడకపోతే, నువ్వు మాట్లాడే మాట నేను గ్రహించలేకపోతే, ఇట్ ఈస్ డార్క్నెస్ ఇన్ మై డే. నీవు నాకు ఇచ్చిన ఈరోజు నేను చీకటిలో గడుపుతాను, కాబట్టి నువ్వు నాతో మాట్లాడు అనేటువంటి హృదయంలో తపన అనేటువంటిది, దేవుని కొరకు తపన ఉంటది. ప్రైజ్ గాడ్. దేవుని కొరకు తపన ఉంటది. ఈ మాటను నేను ఈ విధంగా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమన్నానంటే, when we realize our calling is from our God, our thirst will for our God. మన పిలుపు అనేటువంటిది దేవుడి నుండి మనకు వచ్చింది అని మనకు అనిపించినప్పుడు, మన తపన, మన తృష్ణ అనేటువంటిది దేవుని కొరకు మాత్రమే ఉంటది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని కొరకు మాత్రమే ఉంటది. ఎందుకు అనంటే, బైబిల్ గ్రంథములో 63వ కీర్తన గ్రంథం చదువుదాం. ఈ మాట అందరూ కూడా తీద్దాం ఒకసారి. అందరూ కూడా 63వ కీర్తన గ్రంథం, 63వ కీర్తన గ్రంథం అందరూ కూడా బైబిల్ తెరుదాం. మొదటి వాక్యం చదువుదాం. ఒకసారి మీరు మైక్ ఆన్ చేసి అందరూ చదువుదామా? ఈ మాట మీరు అందరూ కూడా చదవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాస్తవం ఇది. 63వ కీర్తన గ్రంథం మొదటి వాక్యమే, పెద్దగా ఏమొద్దు, మొదటి వాక్యం ఒకటి చదువుదాం. 63వ కీర్తన అందరూ మైక్ ఆన్ చేద్దాం.
దేవా అందరూ తిద్దాం. ఒక్క నిమిషం అందరు తీయనండి. తీసుకున్నారు అందరూ? తీసుకున్నాను. ఓకే రైట్. అందరూ కలిసి చదువుదాం. అందరూ కూడా రెడీ? 1 2 3 స్టార్ట్. దేవా నా దేవుడవు ఏకునే నిన్ను వెతికెను. నీ బలమును ప్రభావం చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంత ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను. నీవులు ప్రాణముని కృష్ణ ఉన్నది. నీ మీద ఆశ చేత నన్ను చూడవాలని నా శరీరం కృషించాను. వావ్. రాయబడినటువంటి మాట చూడండి. ఇక్కడ రాయబడినటువంటి నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు ఉందా ఆ మాట తెలుగులో? నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ కొరకు తృష్ణగొని ఉన్నది. దేని కొరకు తృష్ణగొని ఉన్నది? ప్రభు కొరకు. దేవుని కొరకైనటువంటి తృష్ణ అతని హృదయంలో, దావీదు హృదయంలో నిలబడిపోయింది. ఇంగ్లీష్ లో ఎంత చక్కగా రాయబడింది, మై సోల్ థర్స్ట్ ఫర్ యూ, మై సోల్ థర్స్ట్ ఫర్ యూ. వాస్తవానికి ఇది NLT బైబిల్లో ఇలాగుంది, కానీ NIV ట్రాన్స్లేషన్ ఏమున్నదంటే ఐ థర్స్ట్ ఫర్ యూ గాడ్, ఐ థర్స్ట్ ఫర్ యూ గాడ్. దేవుని కొరకు తృష్ణగొన్నటువంటి వాళ్ళు దేవుని ద్వారా పిలువబడినటువంటి వాళ్ళు. దేవుని ద్వారా పిలువబడినప్పుడు మాత్రమే దేవుని కొరకు తృష్ణ కలిగి ఉంటారు. ఆమేన్ చెబుదాం అందరూ. దేవుని ద్వారా పిలువబడిన వారు మాత్రమే దేవుని కొరకు తృష్ణ కలిగి ఉంటారు. నేను డిఫరెన్షియేషన్ చెప్తాను. తర్వాత 42వ కీర్తన గ్రంథంలో కూడా ఈ విధమైనటువంటి మాటలే రాయబడి ఉన్నాయి. చదువుదాం. 42వ కీర్తన గ్రంథం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాట ఇక్కడ రెండవ వాక్యంలో, మొదటి వాక్యంలో ఐ లాంగ్ ఫర్ యూ ఓ గాడ్, ఐ లాంగ్ ఫర్ యూ, ఐ థర్స్ట్ ఫర్ గాడ్ ద లివింగ్ గాడ్. when can I go and stand before him? ఈ మాట ఇంగ్లీష్ లో చదువుతా ఉంటే మనసు పులకరిస్తా ఉంది. నీకోసమే నేను తృష్ణగొన్నానయ్యా, నీకోసమే నాకు ఒక పెద్ద దప్పిక అలాగే నిలబడిపోయింది, ఆరిపోనటువంటి దప్పిక నిలబడిపోయింది. నువ్వే నాకు కావాలి ప్రభు, నువ్వే నాకు కావాలి ప్రభు. నిజంగా ఈ రోజున ఇలాగా హృదయం తెరిచి మాట్లాడగలిగిన సంఘం కనబడడం లేదు. దేవుని కొరకు తప్పించేటువంటి సంఘం కనబడడం లేదు. ఎంతవరకు ఉన్నా కానీ ప్రభా నా కుటుంబం బాగలేదు, నా పిల్లలు బాగలేరు, నా భర్త బాగలేడు, నా పరిస్థితి బాగలేదు, నా సంఘం బాగలేదు, నా సంఘం విస్తరించట్లేదు, నా ప్రజలు పెద్దగా కావట్లేదు, దీవించబట్లేదు, నాకు అప్పులు ఎక్కువయ్యాయి, నాకు రోగాలు, ఇలాంటి ఆలోచనతోనే, చిన్న ఆలోచనలతోనే మనిషి అందరూ కూడా లిమిటెడ్ మైండ్ తోనే మహా గొప్ప దేవుడైనటువంటి రాజులకు రాజైన ప్రభు దగ్గరికి వచ్చి భిక్షమెత్తినట్లుగా అడుక్కుంటా ఉన్నారు. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్. ఆయన రాజులకు రాజైన దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుడి దగ్గరికి వచ్చి చిన్న విషయాలు, అవి తీర్చలేనటువంటివి కాదు, అయితే వాటన్నిటికీ అవన్నీ కూడా దేనికి ఎలాంటి పరిస్థితుల్లో దగ్గరకు వచ్చాయి అనంటే మన యొక్క బిహేవియర్, మనము దేవునితో కలిసి నడవలేకపోవడం వలననే మనము ఆ విధమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయాం. ఈ రోజున దేవుని కొరకైనటువంటి తపన, తృష్ణ అనేటువంటిది మన జీవితంలో లేదు అని అంటే ఫర్ 100% we are not called by God, but we have been called by something other. దేవుడి కొరకైనటువంటి తృష్ణ మనలో లేదు అని అంటే వేరే ఏదో మనలను నడిపిస్తుందని దాని అర్థం. ఈ రోజున సావుకులైనటువంటి వారు కూడా దేవుని గురించినటువంటి తపన దేవుని వాక్యం ద్వారా అందించడం లేదు. ఏమిస్తున్నారో తెలుసా?
స్వస్థతలను గురించినటువంటి భారం ఇస్తున్నారు, రోగాలను గురించినటువంటి భారం ఇస్తున్నారు, సానుభూతి కలగజేసే విధంగా మాట్లాడుతున్నారు. దేవుని కొరకైనటువంటి తపన కనబడడం లేదు. నా సంఘం విస్తరించాలనేటువంటి ఆలోచన కోణంలోనే సౌకులైనటువంటి వారు దేవుని పరిచర్య చేస్తున్నారు. కానీ దేవుడు నాకు కావాలి, దేవునితో కలిసి నేను బ్రతకాలనేటువంటి తపన కనబడడం లేదు. దేవునితో కలిసి బ్రతకాలనేటువంటి తపన కనబడడం లేదు. దేవుడి యొక్క హృదయం ఎంతగా తప్పిస్తుందో తెలుసా? నీ కొరకు నా కొరకు ఎంతగా తప్పిస్తుందో తెలుసా? హీ లెఫ్ట్ హిస్ ఎవ్రీథింగ్ ఫర్ us. మన కొరకు తన అన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి వచ్చినటువంటి వాడు ఇంకేమి ఇవ్వగలడు చెప్పు? ఇంకేముందని ఆయన దగ్గర చేయడానికి? తన ప్రాణం కంటే గొప్పది ఇంకేమైనా ఉంటుందా? బట్ ఆయన ప్రాణం కూడా మన కొరకు వదిలేశాడు అంటే ఆయన తపన ఎంతగా ఉందో మన కొరకు ఒకసారి ఆలోచించేద్దాం. అయితే మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టే మనకు కావలసిన వాటి కొరకే మనము వెంటాడుతా ఉన్నాం. ప్రభు నాకు ఇది చేయి, నువ్వు ఇది చేస్తావా అన్నట్లుగా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాం. ఇది చేస్తావా? వి డోంట్ వాంట్ టు వాక్ విత్ గాడ్. మనం దేవునితో కలిసి నడవడం అనేటువంటిది మనకు నచ్చదో. ఒకవేళ నచ్చింది అని అంటే అక్కడ నేను గొప్ప చేయబడాలి, అక్కడ నన్ను ప్రజలు మెచ్చుకోవాలి, అక్కడ నేను ఒక మంచి హై పొజిషన్ లో ఉండాలి అనేటువంటి కోణంలోనే ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు కావాలనేటువంటి తపన మనిషి హృదయంలో కలగడం లేదు. నేను ఏదో సాధించాలి, నేను ఏదో చేయాలి, నేను ఏదైనా చేసి తీరాలి అనేటువంటి కోణంలోనే మనిషి ప్రభువును వెంబడిస్తున్నాడు. కానీ హీ డజంట్ వాంట్ టు వాక్ విత్ గాడ్ ఎనీమోర్. దేవుడితో కలిసి మనిషి నడవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని మందిరానికి రావాలన్నా, దేవుని వాక్యము చదవాలన్నా, దేవుని ఎదుట ప్రార్థన చేయాలన్నా ఏమైనా ఆలోచన తపన కలుగుతుందానంటే అది నేను గొప్పగా మనుషుల మధ్యలో కనబడాలి, అందరూ కూడా నన్ను ఘనతగా చూడాలనేటువంటి రెప్యుటేషన్ కోసం మాత్రమే మనుషులు దేవుని వెతుకుతా ఉన్నారు. నా అప్పుల సమస్యలన్నీ తీరిపోయి నేను బాగైపోతే చాలు, నాకు అంతకంటే ఇంకేమొద్దు అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే హీ డజంట్ వాంట్ గాడ్ ఎనీమోర్. హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ హిస్ సాటిస్ఫాక్షన్. తన సంతృప్తి కొరకు మాత్రమే దేవుడి దగ్గరకు వస్తున్నాడు. కానీ దేవుడు కావాలనేటువంటి తపన లేదు. అయితే ఇక్కడ దేవుని వాక్యములో దేవుని సావుకులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు, దేవుని పిలుపును గ్రహించినటువంటి వారు అంటున్నారు, ప్రభా నీ కొరకు నా ప్రాణము తప్పిస్తుందయ్యా, నీ కొరకు నా ప్రాణము తప్పిస్తుంది. మనము దేని కొరకు తప్పిస్తున్నాం? దేని కొరకు తృష్ణగొని ఉన్నాం? దేవుని దగ్గర ఏదైనా నేర్చుకోవాలనా, ఏదైనా పొందుకోవాలనా, లేదంటే ఏదైనా సాధించాలనా? ఇలాంటి ఆలోచన విధానము ఉంది అని అంటే we have not yet realized our calling. మన పిలుపును మనం ఇంకా గ్రహించలేదని దాని అర్థం. మన పిలుపును మనం గుర్తించలేదని అర్థం. If we are trying for our position in the church, సంఘములో మనం ఒక స్థానంలో ఉండాలి, ఒక ఘనత కలిగినటువంటి స్థితిలో ఉండాలని పోరాటం చేస్తున్నామనంటే ఖచ్చితంగా మనము దేవుని పిలుపును గ్రహించలేదని దాని అర్థం. ఇట్ వాస్ మీ. నేను కూడా ఇలాంటి దుస్థితిలోనే బ్రతికాను. దేవుని సావుకుడనుగా పిలువబడి దేవుని పరిచర్య చేయడానికే వచ్చాను నేను. కాబట్టి ఎక్కడ నిలబడ్డా గాని అక్కడ అనేక మంది దేవుని గురించి తెలుసుకొని మందిరానికి రావాలి అంటే ఇక్కడ దేవుని దగ్గరికి రావాలనేటువంటిది లేదు నా జీవితంలో. దేవుని దగ్గరికి రావాలనేటువంటి తపన లేదు, దేవుడు కావాలనేటువంటి తపన లేదు, దేవుడితో కలిసి బ్రతకాలనేటువంటి తపన లేదు. ఎంతవరకు మిగిలిపోయానంటే పెద్ద సంఘం కట్టాలి, నన్ను గొప్ప సావుకుడిగా చూడాలి, నేను దారిలో నడిచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అందరూ గౌరవంతో చేతులు ఎత్తి నన్ను వందనాలు చెప్పి నన్ను ఏమంటారంటే గొప్పగా చూడాలి. ఇలాంటి దుర్బుద్ధితో బ్రతికా నేను కూడా ఇలాంటి దుర్బుద్ధితోనే బ్రతికాను. కాబట్టి దేవుడు నిజంగా ఎంతగా వేదన పడ్డాడో నా గురించి, ఎంతగా వేదన పడ్డాడు. అయితే ఈ వాస్తవం నేను గ్రహించిన తర్వాత దేవుడు నన్ను పిలిచింది దీని కొరకు కాదు అని నాకు అర్థమైన తర్వాత నేను ఏ విధంగా ఆయనకు సారీ చెప్పాలో నాకు అర్థం కాలే. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నా జీవితము, నా వ్యక్తిగతంగా దేవునికి ఏ మాత్రం కూడా నచ్చనటువంటి అసహ్యమైనటువంటి జీవితం అది. ఒక మాట చెప్పమంటారా ఇంకా డైరెక్ట్ గా?
నేను అనేటువంటి ఆ అహము వచ్చింది అని అంటే వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ డిమానిక్ స్పిరిట్ దట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనలో నేను అనేటువంటి ఆ మాట, ఆ స్వార్థం వచ్చేసింది అని అంటే ఖచ్చితంగా ఇది చెప్పేటువంటి ఒక్క మాటలోనే కాదు, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్, మన హృదయంలో నుండి ఆ విధానం, ఆ కోరిక వచ్చింది అని అంటే ఖచ్చితంగా మనము సాతానును వెనక ఉంచుకొని ఆడి యొక్క గుణ లక్షణాన్ని మనం ప్రతిబింబిస్తున్నాం. వాడి స్వభావం ఏంటి అని అంటే నేను దేవుని స్థానంలో నిలబడాలి, నేను దేవుడిలాగా వర్షిప్ చేయబడాలి, ఆరాధించబడాలి. ఇది అపవాది యొక్క గుణ లక్షణం. ఒకవేళ నన్ను ప్రజలు గొప్పగా చూడాలి అనేటువంటి కోణము నాకు వచ్చిందనంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ డిమానిక్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్, ద సర్పెంట్, సర్పమును నేను రిప్రజెంట్ చేస్తా ఉన్నాను, దేవుణ్ణి కాదు, దేవుణ్ణి చూపిస్తున్నట్లు కాదు. కాబట్టి ఈ రోజున దేవుని ద్వారా పిలువబడినటువంటి వారికి దేవుని కొరకు మాత్రమే తృష్ణ ఉంటది. ఎప్పుడు ఉంటది అని అంటే ప్రతిరోజు ఉంటుంది. ఇట్ ఈస్ అన్ఫంచబుల్ థర్స్ట్ ఫర్ గాడ్. తీరిపోనటువంటి దాహం, ఆరిపోనటువంటి దాహం ఉంటది బ్రతికినంత కాలం. ఎందుకనంటే ద బాడీ వీఆర్ లివింగ్ ఇన్ నాట్ బిలాంగ్స్ టు ద రియల్ లైఫ్ టు లివ్ విత్ గాడ్. దేవునితో కలిసి నడవడానికి ఏమంటారంటే క్రియేట్ చేయబడిన మన శరీరం అయినా కానీ మనము పూర్తిగా పాపం వలన నిండిపోయి ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి చూపించడానికి మన శరీరం ఒప్పుకోదు. అందుకే ప్రార్థన చేయడం అంటే ఒళ్ళు బరువు వస్తుంది, దేవుని వాక్యం ధ్యానించడం అంటే ఒళ్ళు బరువు వస్తుంది. అదే ఒక పండుగ జరుగుతా ఉందంటే వాళ్ళ యొక్క ఆనందము, వాళ్ళ యొక్క డెకరేషను, వాళ్ళంటే వేరే వాళ్ళు కాదు, మన యొక్క డెకరేషన్ అనేటువంటిది ఇంకా ఎవరు కంట్రోల్ చేయలేరు అనమాట. లేకపోతే అప్పైన తెచ్చుకొని చేస్తాం కానీ లిమిట్ గా ఉండడానికి ఇష్టపడం. అదే దేవుడి దగ్గరికి వచ్చేసరికి, దేవుడిని వెతికేటువంటి పరిస్థితికి వచ్చేసరికి వీఆర్ టోటల్లీ బౌండ్ బై ద లిమిటేషన్ ఆఫ్ అవర్ మైండ్. మన మనస్సు యొక్క పరిమితితో పూర్తిగా బంధించబడ్డాం. అందుకనే మనము దేవుని యొక్క ప్రభావమును వ్యక్తిగతంగా అనుభవించలేం. నాకు అక్కర్లు తీరిపోతే చాలు, అవసరతలు తీరిపోతే చాలు అనే కోణంలోనే ప్రభువును వెంబడిస్తాం. వి విల్ నాట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ గాడ్. అప్పుడు దేవుని కొరకైన తపన, తృష్ణ అనేటువంటిది మనలో కనబడదా. సో ఈ రోజున లెట్ us చెక్ అవర్ లైఫ్. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఆర్ వి రిప్రజెంటింగ్ అవర్ గాడ్ ఆర్ ఆర్ వి రిప్రజెంటింగ్ అవర్ ఈవిల్ స్పిరిట్? మన దేవుణ్ణి మనం చూపిస్తున్నామా, లేదంటే మన స్వకీయత వలనైనటువంటి దురాశలు, అపవాది యొక్క స్వభావంను చూపిస్తున్నామా? ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. దేవుని ద్వారా పిలువబడినటువంటి వారందరూ కూడా దేవుని కొరకే తపన కలిగి ఉంటారు. వాక్యాన్ని మనం బైబిల్లో చదువుకుందాం. తర్వాత చివరిగా దేవుని ద్వారా పిలువబడినటువంటి వారు తిరిగి దేవుని యొద్దకే వస్తారు, తండ్రి యొద్దకే వస్తారు. దేవుని ద్వారా పిలువబడినటువంటి వారు తిరిగి తండ్రి యొద్దకే వస్తారు, దేవుని దగ్గరికే వస్తారు. ఇది ఎట్లా చెప్పాలి అనంటే, దేవుని యొక్క పిలుపు అనేటువంటిది మనలను తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా అయితే తిరిగి తండ్రి యొద్దకు చేర్చబడ్డాడో, మనము తిరిగి మన ఒరిజినల్ ఫాదర్, నిజమైనటువంటి మన తండ్రి యొద్దకు నిజమైన పిలుపు మనలను నడిపిస్తుంది. వేరే దేని కొరకు కాదు, వేరే ఎవరి కొరకు కాదు. ఎలాగా అనంటే మన దేవుడు ఏమై ఉన్నాడు, మన తండ్రి ఏమై ఉన్నాడు మనము తెలుసుకొనడానికి మనలను మరలా దేవుడు ఆహ్వానించినట్లు, దేవుని పిలుపు మనకు రావడం అనంటే మన తండ్రి ఏమై ఉన్నాడు, తరువాత మనము తండ్రి దగ్గర ఎలాంటి వారమై ఉన్నామో తెలుసుకొనడానికే ప్రభు మనలను ఆహ్వానిస్తున్నాడు. దయచేసి ఒక్క నిమిషం అలాగే ఉండండి.
రైట్, ఐమ్ సారీ. దేవుని పిలుపు అనేటువంటిది ఇట్ ఈస్ కాలింగ్ అస్ బ్యాక్ టు ద ఫాదర్ గాడ్. దేవుడి తండ్రి అయిన దేవుని దగ్గరికి మరలా మనలను పిలవడం. సో ఈ మాట ఇందాక చెప్పినట్లుగా మనము దేవునితో కలిసి బ్రతకడానికి ఒక మాట చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనలను పిలిచినటువంటి పిలుపు అనేటువంటిది, దేవుడు మనలను సృజించిన విధానం అనేటువంటిది చాలా డిఫరెంట్. మనం జీవిస్తున్న జీవితానికి మన ఒరిజినల్ దేవుని ప్లాన్ అనేటువంటిది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సరే, దానికి ఒక మెయిన్ ఎగ్జాంపుల్ గా ఏం చెప్పాలి అని అంటే, ఏదెను తోటలో ఆదాము ఏ విధంగా ఉన్నాడో దేవునితో కలిసి, ఏ విధమైనటువంటి స్టాండర్డ్ లో ఉన్నాడో, ఆ స్టాండర్డ్ దేవుడు ప్రణాళిక వేసినటువంటి స్టాండర్డ్ అదే. అయితే ఇప్పుడు మనం ఆ స్టాండర్డ్ లో ఉన్నామని అంటే లేము. పతనం అయిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో మనిషికి, ఆ పరిస్థితిలోనే మనము బ్రతుకుతా ఉన్నాం. అంటే పాపము తర్వాత పరిస్థితి ఎలాగుందో ఆ క్రమంలోనే మనము చూస్తా ఉన్నాం. అయితే ఒరిజినల్ లైఫ్, దేవుడు ఒరిజినల్ గా దేవుడు చేసినటువంటి ప్లాన్ ఎలాంటిది అని అంటే, ఆదాము ఏదెనులో ఉన్నప్పుడు దేవునితో కలిసి నడిచినటువంటి జీవితం ఉందే, అది చాలా ప్రత్యేకమైనది. బైబిల్ గ్రంథంలో చాలా కొద్దిగా రాయబడింది. అయితే ఒరిజినల్ గాస్పల్ అనేటువంటిది ఆ రియల్ ఒరిజినల్ లైఫ్ ను, ఆ ఒరిజినల్ లైఫ్ ఎలాంటిది అని క్లియర్ గా తెలియజేస్తుంది. గాస్పల్ అనేటువంటిది, ట్రూ గాస్పల్ అనేటువంటిది, ఒరిజినల్ గా దేవుని ప్లాన్ ఏంటి, ఆదాము ఏదైనా ఉన్న తోటలో ఎలాగున్నాడు అనేటువంటిది అది బయలుపరిచినప్పుడు నిజంగా మెస్మరైజింగ్ అవర్ హార్ట్, మన హృదయాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అలాంటి ప్రత్యేకమైన జీవితం కొరకే దేవుడు మనలను పిలుస్తా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలనంటే, ఆ ఏదెనులో ఉన్నటువంటి జీవితం ఎలాంటిది అనంటే, గాడ్ సాటిస్ఫైడ్ లైఫ్, దేవునిని కలిగి ఉన్న సంతృప్తి జీవితం అని ఉంటుంది. దేవునిని కలిగి ఉన్న సంతృప్తి జీవితం అనేటువంటిది దేవుడు మనకు తన ప్లాన్ ప్రకారంగా ఇస్తా ఉన్నాడు. అది ఎప్పుడు వస్తుంది ఆ సంతృప్తికరమైన జీవితం అని అంటే, మనము దేవునిని ఎరిగి ఉన్నప్పుడు, దేవునిని తెలుసుకున్నప్పుడు. ఆ ఒరిజినల్ లైఫ్ అనేటువంటిది దేవునిని తెలుసుకొని దేవుని ఎదుకు తిరిగి రావడం అనేటువంటిదే ఒరిజినల్ లైఫ్. దాని కొరకే దేవుడు మనలను పిలుస్తా ఉన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో రాయబడింది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో ఇది బాగా తెలిసినటువంటి మాట చాలా మందికి. తమ దేవుని ఎరుగు జనులు ఇది ఏమంటారంటే బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తారు అని ఉంటది. సో దీని అర్థం ఏంటి అని అంటే, దేవునిని ఎరిగినప్పుడు దేవుని కొరకు బలముగా నిలబడతాం. చిన్న చిన్న పరిస్థితులకు భయపడం. ఎందుకనంటే ఆదాము సింహాన్ని కూడా తల మీద చేయబెట్టి ఇది సింహము అని పేరు పెట్టినట్లుగా ఉంటదన్నమాట. పులి మీద చేయబెట్టి దీని పేరు పులి ఇక మీదటి నుండి అని చెప్పినట్లుగా ఉంటది. అది ఎట్లాంటిదంటే, నా మాటే శాసనం అన్నట్లుగా దేవుడు దగ్గర ఆదాము మాట నిలబడిపోయింది. అది ఒరిజినల్ లైఫ్. ఏదెనులో దేవుడు ప్రణాళిక ప్రకారంగా చేసినటువంటి లైఫ్ అది. అలాంటి లైఫ్ దేవుడు మనకు మరలా ఇవ్వడానికే యేసు క్రీస్తు ద్వారా మనలను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలముననే, ప్రభువా నీ పిలుపు ఈ విధమైనటువంటిదా, నీ పిలిస్తే ఇలాగుంటదా, నేను ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఆలోచన చేయలేదే, ఒకవేళ ఆలోచన చేస్తుంటే నేను ఇలాగ బ్రతకలేదే, ఇలాంటి కోణంలో నేను నడుచుకోలేదే, దయచేసి నన్ను సరిచేయి ప్రభువా. నా వ్యక్తిగత జీవితంలో నేను ఈ విధమైనటువంటి పిలుపు, నువ్వు పిలిచినప్పుడు ఇలాగ ఉంటది కాబట్టి నేను ఇలాగే ఉండాలని ఆశిస్తున్నానయ్యా. నాకు నువ్వు సహాయం చేయి, నువ్వే నాకు సహాయం చేయి, నువ్వే నన్ను సరిచేయి, నువ్వే నన్ను బాగు చేయి, నన్ను తిరిగి నిలబెట్టు ప్రభువా.
తిరిగి నిలబెట్టు ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని ఆ పిలుపులోనికి మనము తిరిగి నడిపించబడదా. నిజంగా చెబుతున్నా, ఒక్కసారి నువ్వు నీ పిలుపును గ్రహిస్తే ఎలాగుంటది అనంటే నీ నీ కోరిక, నీ తపనంతా కూడా పూర్తిగా మారిపోతుంది. నీ ప్రాణం పోతున్నా గాని దేవుణ్ణి చూపించే ప్రాణం వదిలిపెడతావు. దేవుణ్ణి చూపించే ప్రాణం వదిలిపెడతావు. అలాగుంటది దేవుని పిలుపును నువ్వు గ్రహిస్తే. సో అలాంటి పిలుపు మన వ్యక్తిగత జీవితంలో రియాలిటీగా మారునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 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 హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ. గో అహెడ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులు మాట్లాడేటప్పుడు, పిలుపుని బట్టి మాట్లాడేటప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అదేంటి మనం రోజు ఇలాగ దేవుని సన్నిధిలో మరి ఉంటూ ఉన్నాం, పిలుపుని గుర్తించడం లేదు అని చెప్పేసి అట్లా అన్నప్పుడు నేను కొంచెం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి దైవజనులు మాట్లాడే పరిస్థితిని బట్టి అప్పుడు అనిపించింది అన్నమాట. అవును కదా, దేవుడు దర్శిస్తే ఒక మనిషిని ఎప్పుడు కూడా వెను తిరగకుండా ఉంటాడు. మరి పిలుపుకు మాత్రమే పాస్టర్లుగా ఉంటూ కొన్ని విషయాలలో కొన్ని సందర్భాల్లో పెద్దలుగా ఉంటున్న వారి ఆలోచన విధానాలు ఎలాగ ఉంటాయి అని అంటే, నేను బైబిల్ని విడిచిపెడితే, నేను దేవుడిని విడిచిపెడితే ఒక రీతిగా మాట్లాడతాను అనే మాటలు నేను వారి నోట విన్నాను. అవును, వాస్తవంగా దేవుడు ఒక మనిషిని పిలుచుకుంటే ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడరు. వీళ్ళకి ఏదో ఆ ఆ ఫార్మాలిటీ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి దేవుణ్ణి పక్కన పెడితే వీళ్ళు అసలు ఎక్కడ ఉంటారు, ఉండరు కదా. అలాంటి విషయాల్లోనికి లోతైన భావాలను తెలియజేసిన దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవాల్లోనికి మనం వెళితే ఎప్పుడు దేవుని యొక్క ఆలోచనలు మన మనసులోనే ఉంటాయి. మరి నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు దేవుని కొరకు మనం కృష్ణగొని వారంగానే ఉంటాం, కానీ వేరే లోకపు ఆలోచనలు మనలో ఉండవని ఖచ్చితంగా లేఖనాల ద్వారా తెలియజేస్తున్న దైవజనులకు టీం అందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లోకంలో ఉంటూ లోకంలో ఉంటూ ఉన్నాం కాబట్టి లోకపు ఆలోచనలు దేవునితో నడిచినప్పుడు మనలో ఉండవు. అవి అసలు ఆ మాటలు కూడా మన నోటికి రావు. కాబట్టి దైవజనులు తెలియజేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకే అర్థమైపోతూ ఉన్నాయి. కాబట్టి మంచి విషయాలను తెలియజేసిన దైవజనులకి మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఒకరు వినిన వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థించండి. వినిన వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థించండి, ఆలస్యం చేయక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చిన ఆయన ఈ ఉదయకాల సమయంలో దైవజనుని మరుగుపరిచి ప్రభా చక్కటి వాక్య సందేశాన్ని మీరు దయచేసినందుకు అయ్యా, మీ యొక్క పిలుపును ప్రభా తెలుసుకోగలుగుటకు ప్రభా మాకిచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని, సమయాన్ని బట్టి మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, అయ్యా అయ్యా మొదటి ఆదాముకి ఎంత ధన్యత ఇచ్చావో తండ్రి, అయ్యా అలాగే ప్రభా అనేక రీతిలుగా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. పిలుపు అయ్యా, పిలుపన వ్యక్తిగతంగా నాయన ప్రభా సంఘముతో కలిసి ఉండాలని ప్రభా, అదొక పొజిషన్ గా కాకుండా నాయన వ్యక్తిగతంగా దాన్ని ఓన్ చేసుకోవాలని ప్రభా మీరు మాట్లాడున్నారు తండ్రి. ప్రభా మేము సంఘంగా ప్రభా మేము కేవలం నామాత్రంగా కాకుండా ప్రభా నిన్ను కలిగి ఉండేలాగున ప్రభా సహాయం చేయగలరని ప్రభా బతిమాలు కొంచున్నాను తండ్రి. ప్రభా ఈ ఉదయ కాల సమయంలో వాక్యం చెప్పున్న దైవజనులను ప్రభా రానున్న దినాలు ఇంకనూ మీ సెలవు చాటును మరుగుపరిచి వాడుకోండి తండ్రి. ప్రభా ప్రభా అయ్యా ఈ ప్రభా ఈ సమయాన్ని మీరు విన్న వాక్యాన్ని మా వినికిడిలో ప్రభా పదిలిపరచండి. మా జీవితంలో ప్రభా అయ్యా ఈ వాక్య ప్రకారంగా నడుచుకోగలుగుటకు సహాయం చేయగలరని ఈ ప్రార్థన మనవి మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్రదర్.
మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘం అంతటికి, సకల లోక ప్రజలకు తోడుగా ఉండి ఆయన నిత్యమైన పిలుపును మనకు అనుగ్రహించి నిరంతరము ఆయనతో జీవించేటువంటి స్థితిని దేవుడు మనకు కలగజేయును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పిలుపుని బట్టి ఎలాంటి పిలుపు కలిగి ఉన్నామో, మనం ఎలాంటి తృష్ణ దేవుని సన్నిధిలో కలిగి ఉన్నామో, మరి దైవజనులు తెలియజేసిన విధానాన్ని బట్టి, మరి దైవజనులకి టీం అందరి తరపున, అలాగే మరి రాజేష్ బ్రదర్ తరపున, అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పాటలు పాడి సహకరించిన వారికి, ప్రార్థించిన వారికి, మరి వాక్యాన్ని వెంటనే చదివి మరి అందించిన వారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ప్రతిరోజు కూడా మరి దైవజనుల నిమిత్తం మనం ప్రత్యేకంగా ప్రార్థించాలి. ఇలాంటి దైవజనులు ఇంకా అనేక స్థలాల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటించలాగన, అనేకులకు మారు మనసు కలిగి దేవుని వైపు మళ్లించు వారు లాగున మరి దైవజనులు ఎంతో ప్రయాసపడుచు ఉన్నారు కాబట్టి వారి నిమిత్తం మనం ఎంతో భారము కలిగి వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, మరి సంఘంతో కూడా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అది మన బాధ్యత అయి ఉన్నది. మనం వెళ్ళి సువార్త ప్రకటించలేనప్పటికీ వెళ్ళువారి నిమిత్తం మనం భారం కలిగి ప్రార్థించవలసిన వారమై ఉన్నామని, అలాగేనండి ఈ ఉదయకాలం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి సకాలంలో జాయిన్ అయ్యి దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి రేపు ఉదయం ఎనోష్ బ్రదర్ మన మధ్యలో ఉంటారు కాబట్టి అందరూ ప్రార్థనా పూర్వకంగా జాయిన్ అవ్వండి. ఒకరికొకరు వందనాలు తెలియజెప్పుకుంటూ ఈ సెక్షన్ ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ గాడ్.